హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇంట్లోనే బఠానీ షార్ట్ బండి మీద టేస్ట్తో అయితే చేసుకోవచ్చండి. వెదర్ చల్లగా ఉన్నప్పుడు, వర్షం వస్తున్నప్పుడు ఇలా బఠానీ షార్ట్ అప్పటికప్పుడు హెల్తీగా అంటే ఇంట్లోనే చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. బండి మీద తినే కంటే కూడా ఇంట్లో ఇలా చేసుకుని తింటే బాగుంటుంది కదండి. చూసారు కదా, షార్ట్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. పైన కొద్దిగా ఉల్లి ముక్కలు చల్లి, కొద్దిగా తురిమిన క్యారెట్ తురుము చల్లుకుని టేస్టీగా అయితే తినొచ్చండి. కావాలంటే మిక్చర్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇవైతే సరిపోతుంది ఇంట్లో చేసుకున్నప్పుడు. వేడి వేడిగా చాటు వర్షం వస్తున్నప్పుడు తింటే చాలా బాగుంటుంది కదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాము. ఒక 8 గంటలు నానబెట్టానండి తెల్ల బఠానీలని. నైట్ నానబెట్టేసుకుంటే ఉదయాన్నే చాట్ చేసుకోవచ్చు అండి. ఉదయాన్నే నానబెట్టుకుంటే సాయంత్రం 5-6 గంటలకల్లా చాట్ రెడీ చేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ కేజీ బఠానీ అయితే నానబెట్టానండి. కొద్దిగా పసుపు వేసానండి. శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసేసి కొంచెం పసుపు, కొద్దిగా కళ్ళుప్పు వేసానండి. కొంచెం ఆయిల్ కూడా వేసాను. బఠానీ మునిగేంత వరకు కూడా నీళ్లు వేసి మూత అయితే పెట్టేస్తున్నానండి. ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చానండి. చక్కగా బఠానీ అయితే మెత్తగా అయితే ఉడికిపోయాయి. ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బఠానీ చాలా బాగా అయితే ఉడికిందండి. ఇలా ఉడికితే సరిపోతుంది బఠానీ అయితే. ఈ ఉడికిన బఠానీలని సగం పేస్ట్ చేసుకుని సగం బఠానీగా వేసుకోవచ్చు. లేదంటే ఇలా మ్యాషర్తో చక్కగా మెదిపేసుకోవచ్చు అండి. నేనైతే మ్యాషర్తో చక్కగా మెదిపేస్తున్నాను. కచ్చా పచ్చా మెదుపుకుంటే బఠానీ అక్కడక్కడ తగులుతూ కొన్ని బఠానీ మెత్తగా అయితే సరిపోతుందనమాట. లేదంటే నేను ముందు చెప్పాను కదండి, ఒక హాఫ్ అంటే సగం బఠానీ మిక్సీలో గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు. ఉన్న బఠానీ కలిపేసుకోవచ్చు. పక్కన పెట్టేసి నేను ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక 2 ఉల్లిపాయలండి సన్నగా తరిగి వేసాను. ఉల్లిపాయ ఇంకా తక్కువ వేసుకోవాలనుకుంటే ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగినవి ఒక 2 పచ్చిమిర్చి అయితే తరిగి వేసాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉల్లి ముక్కల్ని ఫ్రై చేసి ఒక 2 చిన్ని టమాటాలండి, ఇవి ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకున్నాను నేను. అవి అయితే చక్కగా చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లి ముక్కల్లో టమాటా ముక్కలు కూడా మెత్తబడేంత వరకు కూడా మగ్గించేసాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఎక్కువైతే వేయనవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవి వేసిన తర్వాత అటు ఇటు బాగా కలిపేసానండి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా మెత్తగా గరిటెతోటే మ్యాష్ చేసుకుంటూ ఉల్లి ముక్కలని టమాటా ముక్కల్ని మగ్గించేసాను. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా అండి నేను ఒక హాఫ్ స్పూన్కి పైనే వేసాను. ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం వేసాను. రుచికి సరిపడగా కల్లుప్పు వేసానండి. అటు ఇటు బాగా మెత్తగా అయితే ఇలా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట. కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ ఇంకొకసారి అటు ఇటు బాగా కలిపి ఒక్క క్షణం అయితే ఈ మసాలా అంతా కూడా ఉల్లి టమాటో మసాలా అంతా కూడా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించేస్తున్నానండి. మెత్తగా అయిపోతుందన్నమాట. తీసేస్తున్నాను చూడండి. 5 నిమిషాలు అయ్యింది. ఆయిల్ పైకి వచ్చింది చూసారు కదా. ఇప్పుడు ఒక్కసారి గరిటెతో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలిపేయాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టాం కదండి బఠానీ కలిపింది. కొద్దిగా కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు. ఇప్పుడు మ్యాష్ చేసి పక్కన పెట్టిన బఠానీ షార్ట్ అయితే వేసేస్తున్నానండి. ఒక్కసారి పైకి కిందకి పైకి కిందకి ఇలా బాగా కలిపేసుకోవాలండి. చక్కగా కలిసిపోయింది చూసారు కదండి. ఇలా కలిసిన దాన్ని ఒక 10 నిమిషాలండి మంట మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుని చక్కగా ఇలా ఉడికించేయాలండి.
బఠానీ చాట్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది చూసారు కదా. ఇలా బాగా మళ్ళీ గరిటెతో అటు ఇటు పైకి కిందకి పైకి కిందకి బాగా కలపాలండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. దింపేసిన తర్వాత పొయ్యి మేయించి ప్యాను గట్టిపడిపోతుందండి ఇంకాను. చూసారు కదా చక్కగా ఇలా ఈ కంటెంటెన్సీలో ఉండగా స్టవ్ అయితే ఆపేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసాను నేనైతే. వేడి వేడిగా బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. నేను ఒక బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటున్నానండి తినడానికి. చాలా బాగుంది కదండీ బఠానీ చాటు. ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఉల్లి ముక్కలు, క్యారెట్ తురుము వేసి సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా వెదర్ చల్లగా ఉన్నప్పుడు ట్రై చేసి చూడండి. బఠానీ చాట్ ఆ టైం, ఈ టైం అని ఉండదని ఎప్పుడైనా రెడీ చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.